ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన్నా ఛానల్ ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిద్దాము. ఈ గ్రంథంలో యోబును గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, మన మాట కంటే మన జీవితం బలంగా వినబడాలి. ఇక్కడ యోబు యొక్క జీవితము పరలోకంలోనే బలంగా వినిపించబడింది. అపవాది ఎదుట దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని మాట్లాడాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ సమయంలో యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి యోబు గ్రంథంలో మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. నీ వాక్యము మా జీవితాలను ప్రభావితం చేసేది. నీ వాక్యము ప్రభువా మా జీవితంలో సరిదిద్దేది. నీ వాక్యము మా పాదములకు దీపము లాంటిది. నీ వాక్యము మాకు బోధించండి, నేర్పించండి, అర్థమైనట్లుగా సహాయం దయచేయమని. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా వారిని బలపరిచి నీ వాక్యం అనే అర్థంలో మా జీవితాలను సరిదిద్దుకొనుటకు నీ యొక్క ఆధ్యాత్మిక విషయాలను మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా యోబుని గురించి మనం ధ్యానిస్తే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడని వ్రాయబడి ఉన్నది. అతని యొక్క జీవితము పరలోకంలోనే బలంగా వినిపించబడింది. 1వ అధ్యాయము దేవుడు అపవాదితో అన్న మాటను మనం గమనిస్తే, 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చును. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో భూమి మీద యోబు యొక్క జీవితము పరలోకంలోనే వినిపించబడింది. దేవదూతల ఎదుటను అపవాది ఎదుటను యోబు యొక్క జీవితము, భూమి మీద తాను జీవించిన జీవితము పరలోకంలోనే బలంగా వినిపించబడింది. మన మాట కంటే మన జీవితము బలంగా వినిపించబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, యోబు యొక్క జీవితాన్ని గురించి, ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఒకసారి బైబిల్లో మనం యోబు గ్రంథంలో ధ్యానించినట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది యోబు యొక్క విశ్వాసము. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు, నా యందు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు అక్కడ అపవాదితో చెప్పాడు. యోబు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి తాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగాడు. తన జీవితంలో దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు. ఒకానొక సమయంలో సమస్తాన్ని కోల్పోయిన దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన జీవితంలో అనుకోని రీతిగా పరిస్థితులన్నీ తారుమారైనాయి.
అతడు తన కుమారులను, తన సంతానమును, తన ఆస్తిని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని విషయంలో ఒక్క మాట కూడా తను అనలేదు. అక్కడే తన విశ్వాసాన్ని మనము చూడగలము. మొదటి అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, ఏ పాపము చేయలేదని చూస్తున్నాం. అంటే దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒకానొక సమయంలో తన భార్య అంది, దేవుడు ఏం చేశాడు, మన జీవితంలో మనం సమస్తాన్ని కోల్పోయాము, ఆస్తి పోయింది, సంతానం పోగొట్టుకున్నాము, ఆస్తిని పోగొట్టుకున్నాము, ఎందుకు ఇంకా భక్తి చేస్తావు, దేవుని దూషించి చావరాదా అని యోబు భార్య యోబును ప్రేరేపించింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకొన యథార్థతను వదులుకుందువా, దేవుని దూషించి మరణము కమ్మెను, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడును మనం అనుభవించ తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయం అందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అక్కడ దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఒకటి ఇక్కడ నోటి మాటతో కూడా భార్య బయటపడిపోయింది. అన్నీ ఉంటే భక్తి, అన్నీ లేకపోతే ఏదన్నా పరిస్థితులు తారుమారిపోతే మనం దేవుణ్ణి నిందిస్తాము, దేవుణ్ణి ఎన్నో రకాలుగా మాట్లాడతాం. కానీ యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు, తన నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదు. తన యొక్క విశ్వాసం సమస్తాన్ని పోగొట్టుకున్న దేవుని పట్ల తనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని మీద ఒక్క నింద కూడా, దేవుని ఒక్క మాట కూడా అనలేదు, దేవుని మీద ఒక్క నింద కూడా తను వేయలేదు. ఏంటి ప్రభువా నన్ను ఇలా చేసా అలా చేసా అనలేదు. చూడండి, తనకు ఉన్నటువంటి యోబు యొక్క విశ్వాసాన్ని ఈ పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మూడోది మనం చూసినట్లయితే విశ్వాసపు చూపు మనం గమనిస్తే మనోనేత్రాలతో చూశాడు. విశ్వాసం యొక్క చూపు ఎక్కడ కనబడుద్దనంటే యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. నా విమోచకుడు, నన్ను విడిపించే విమోచకుడు, నా పరిస్థితుల నుండి విడిపించే ఈ విమోచకుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, నేను విశ్వాసం ఉంచినటువంటి దేవుడు సజీవుడు. తర్వాత నేను ఆయన భూమి మీద చూస్తాను, నా శరీరము చీకిపోయిన తర్వాత నా దేవుని చూస్తాను. ఈ మాటలో విశ్వాసం కనబడుతుంది యోబు జీవితం. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? మరణం తర్వాత నేను నా జీవితాన్ని చూడగలను, మరణం తర్వాత నా దేవుని నేను చూడగలను అనే విశ్వాసం నీకుందా? నా విమోచకుడు నా ఈ పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను విడిపించగలడనే విశ్వాసం నీకుందా? యోబు విశ్వాసపు చూపుతో మనోనేత్రాలతో తను చూస్తూ ఉన్నాడు. 29వ అధ్యాయం 5వ వచనంలో కూడా యోబు యొక్క విశ్వాసము ఈ వచనంలో కనబడుతుంది. సర్వశక్తుడు ఇంకొను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నా జీవితంలో సమస్తము కోల్పోయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా భార్య నన్ను విడిచిపెట్టింది, నా ఊపిరి నా భార్యకు అసహ్యమని ఇదే గ్రంథంలో యోబు చెప్తాడు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను వదిలిపెట్టేశారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు ఇంకొను నాకు తోడై ఉన్నాడు. ఇంకా నేను శ్రమల గుండా వెళ్తున్నా, కష్టాల గుండా వెళ్తున్నా, శారీరక మానసిక పరిస్థితుల గుండా నేను వెళ్తున్నా, అవమానాల గుండా నిందల గుండా వెళ్తున్నా, అందరూ నన్ను చూసి నన్ను అసహించుకుంటున్నా, నాకు నేనుగా గుర్తుపట్టలేని పరిస్థితిలో నేను ఉన్నా, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని యోబు ఇక వచనాల్లో మాట్లాడుతున్నా. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇక్కడ విశ్వాసం కనబడుతుంది. తర్వాత నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. పిల్లలు ఎక్కడున్నారు? మొదటి అధ్యాయంలోనే పిల్లలు అక్కడ వచ్చిన ఒక ప్రమాదం ద్వారా వారు మొత్తం చనిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ చూడండి 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్యము మార్గమునకు వచ్చి ఆ ఇంటి నలుమూలలో కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. నీ పిల్లలందరూ సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగా ఆ ఇల్లు కూలిపోయి అందరూ చనిపోయారు నీ పిల్లలందరూ అని చెప్పినప్పుడు, తర్వాత శత్రువులు వచ్చి నీ ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయారు, గొర్రెలు పశు సంపద అంతా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఒక్కొక్క వార్త చెబుతూ ఉంటే, కొన్నిసార్లు చూడండి శ్రమలో వెంబడి శ్రమలు వస్తూ ఉంటాయి. అప్పుడే ఏదో ఒక పరిస్థితి వస్తూ ఉంటుంది.
అలాంటి సమయంలోనే దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, అందరూ చనిపోయారు, ఆయన యోబు ఒక్క మాట కూడా అనలేదు. తన కళ్ళ ముందే 10 మంది శవాలు అక్కడ పరిచి ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే చూడండి ఎంత గొప్ప విశ్వాసము. దేవుని పట్ల తను కలిగి ఉన్న భక్తిని చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఒక్క మాట కూడా అనలేదు. మనం ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతే, దేవుడు అడిగింది ఇవ్వకపోతేనే దేవుని ఎన్ని అంటామో, దేవుడు నా ప్రార్థన వినలేదు, ఇంత చేసిన నేను దేవుడిని అడిగినా దేవుడు నాకు సహాయం చేయట్లేదని మనం అంటాం. కానీ యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన విశ్వాసాన్ని మనము ఇక్కడ చూడగలం. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ఎక్కడున్నారు? పిల్లలు లేరు కదా, మొదటి అధ్యాయంలోనే పిల్లలు చనిపోయారు కదా, ఎక్కడున్నారు అంటే మనోనేత్రాలతో చూస్తున్నాడు. అక్కడ యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనంలో నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. మనోనేత్రాలతో చూస్తున్నాడు. ఒకవేళ నేను కోల్పోయినా తిరిగి దేవుడు నాకు ఇస్తాడు. నేను ఏదైతే కోల్పోయినో, పశు సంపదనే కోల్పోని, బిడ్డలను కోల్పోయినా తిరిగి దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసము మనోనేత్రాలతో చూచాడు, విశ్వాసంతో నిరీక్షించాడు. నిజంగానే దేవుడు పోగొట్టుకున్న తిరిగి ఇచ్చాడు, రెండింతలుగా ఆశీర్వదించాడు. మరలా దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి రెండింతలుగా సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడి సహోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉంది? యోబు లాంటి పరిస్థితులు గుండా, శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావా? అయితే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? దేనైనా పోగొట్టుకో, కానీ దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కాపాడుకో. ఏదైతే పోగొట్టుకున్నాను అనుకున్నావో తిరిగి దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఇది మొదటి విషయము. యోబు యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు లేనిది ఉన్నట్టుగా పలికాడు. దేవుడు కూడా లేనిది ఉన్నట్టుగా పలికాడుగా. ఆనాడు అబ్రాహాంకి పిల్లలు ఇవ్వక మునిపే అబ్రాహాం దగ్గరికి వచ్చి, నేను నీకు మరుసటి సంవత్సరానికి కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి ఇస్సాకని నువ్వు పేరు పెట్టాలి అని చెప్పాడు. ఇవ్వక మునిపే కుమారుని ఇస్తానని చెప్పాడు, పేరు పెట్టాలి, ఆ పేరు ఇస్సాకని పెట్టాలని చెప్పాడు. దేవుడు లేనిది ఉన్నట్టుగా అక్కడ పలికాడు. అలాగే ఇక్కడ యోబు కూడా లేనిది ఉన్నట్టుగా పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసం అంటే అదే. జోబులో డబ్బులు ఉండి విశ్వాసం కలిగి ఉండటం గొప్ప కాదు. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా విశ్వాసం కలిగి ఉండటం, దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండటం, అది గొప్ప విషయం. ఇదే విషయము అబ్రహాం జీవితంలో కూడా చూడగలము. అబ్రహాం కూడా తన కుమారుని బలిగా ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు పనివారితో అన్నాడు, మీరు ఇక్కడనే ఉండండి కొండ దగ్గర, కొండ కింద, నేను నా కుమారుడు వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తామని చెప్పాడు. వచ్చేది ఒక్కడే రావాలి, తన కుమారుని దహన బలిగా ఇచ్చి, కానీ వస్తాము అంటే నా కుమారుని దహన బలిగా అర్పించిన బూడిదలో నుంచి కూడా నా కుమారుని బ్రతికించగలడు. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు విస్తరింపజేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు వాగ్దానం పట్ల నమ్మకమైన వాడు ఉన్నాడని అబ్రహాం విశ్వాసం ఉంచాడు. నీ జీవితంలో మనోనేత్రాలతో చూడు, విశ్వాసముతో చూడు, విశ్వాసముతో పలుకు, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడగలవు. రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే సిరియా దండు ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషాను ఒక దైవజనుడు అన్నాడు, రాజు సైన్యాన్ని పంపించాడు, మన యొక్క సమాచారం అంతా పలానా దైవజనుడు చెప్తున్నాడంట ఇశ్రాయేల్ రాజుకి, అందుకని మనం ఇశ్రాయేల్ రాజును అతని సైన్యాన్ని జయించలేకపోతున్నాం, అతని తీసుకుని రండి అన్నట్టుగా పంపించాడు సైన్యాన్ని. పంపిస్తే ఆ సైన్యాన్ని చూసినటువంటి ఎలీషా పనివాడు భయపడిపోయి, అయా ఆ సిరియా దండు మనం చుట్టుముట్టేసింది అని అంటే, నువ్వు భయపడవాకు, వారికున్న సైన్యం కంటే మనకున్న సైన్యము గొప్పది అని అక్కడ చెప్పాడు. ఒకసారి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వత అగ్ని గుర్రముల చేత రథముల చేత నిన్నుట చూచెను. ఇక్కడ 6వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడైన ఎలీషా ఒక విశ్వాసపు మాట చెప్పాడు. ఏమిటంటే 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతపు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండునుట చూచెను. చూడండి, మనోనేత్రాలు ఎలీషాకు ఉన్నాయి. ఇదిగో వారి 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 సైన్యం కంటే మన సైన్యం అధికమైంది. వారి సిరియా దండు కలిగి ఉన్నటువంటి సైన్యము, ఆ గుర్రములు, ఆ రథములు, అవి మాంస సంబంధమైనటువంటి అండ, మనకున్నటువంటి అండ
అది ఆత్మ సంబంధమైంది, కాలిస్తే కాలిపోయేది కాదు. నువ్వు భయపడబాకు. కాబట్టి వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులు. చూడండి ఎంత గొప్ప విశ్వాసము. నీ జీవితాల్లో కూడా పరిస్థితులన్నీ చుట్టుముట్టేయచ్చు, నువ్వు బయటికి రాలేని పరిస్థితుల్లో బంధించబడి ఉండొచ్చు. కానీ విశ్వాసము కలిగి ఉంటున్నావా? నువ్వు విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను, అవసరమైతే నీకు పైనుండి దేవుడు నీకు సహాయం చేయగలడు. కాబట్టి దేవుని దగ్గర అనేకమైన మార్గాలు ఉన్నాయి. విశ్వాసము కలిగి ఉండి, యోబు యొక్క కలిగి ఉన్న విశ్వాసము నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసము ద్వారా యోబు దేవుని యొక్క అద్భుత కార్యములు చూడగలిగాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో, సువర్ణమును నాకు ఆధారము చేసుకుని ఎడల, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించే ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అగుదును అన్నాడు. నేను సువర్ణమును ఆధారం చేసుకునలేదు, బంగారాన్ని నేను ఆధారం చేసుకోలేదు, దాన్ని ఆశ్రయంగా చేసుకోలేదు. నా ఆశ్రయం దేవుడే, నా ఆధారం దేవుడే అని దేవుని మీదే ఆధారపడ్డాడు. కాబట్టి నువ్వు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు నీ పరిస్థితులు ఆయన మారుస్తాడు. యోబును మొదటి స్థితి కంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నను, తుదకు నువ్వు మహాభివృద్ధి నొందెదవని ఇదే యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగనే యోబుని మొదటి స్థితి కంటే ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. కారణము విశ్వాసము ద్వారానే దేవుని యొక్క అద్భుత కార్యాలు తన జీవితంలో చూడగలిగాడు. ఇది మొదటిది, యోబు యొక్క విశ్వాసం. రెండోది, యోబు యొక్క ప్రార్థన చూద్దాము. మొదటి అధ్యాయం 5వ వచనంలో, యోబు అనుదినము కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. అనుదినము బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ వచ్చాడని మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు తాను ప్రార్థన చేశాడు. నీవు కూడా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? యోబు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోబు తన బిడ్డల కొరకు అనుదినము ప్రార్థన చేసేవాడని చూస్తూ ఉన్నాం. రెండోది, నేను దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరములు పొందినవాడనని యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో యోబు మాట్లాడతాడు. నేను దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరములు పొందుకున్నవాడను. యోబు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా యోబుకి జవాబు ఇచ్చేవాడు. అందుకనే తన తూర్పు దేశపు జనుల్లోనే గొప్పవాడయ్యాడు. కాబట్టి యోబు యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవాడు. యోబు తన పిల్లల కొరకు మాత్రమే కాదు ప్రార్థన చేసింది, తన స్నేహితుల కొరకు కూడా తను ప్రార్థన చేసినప్పుడు యోబుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడని యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలము. ప్రియమైన వాళ్ళారా, యోబు తన స్నేహితుల కొరకు చూద్దాం ఒకసారి. 42వ అధ్యాయము 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. తన స్నేహితుల కొరకు, స్నేహితులు యోబుని ఎంతో బాధ పెట్టారు మానసికంగా. నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే నీకు కర్మ వచ్చి పడిందని యోబుని మానసికంగా ఎంతో కృంగజేశారు. అయినను యోబు క్షమించే మనసు కలిగి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు యోబును కూడా రెండింతలుగా ఆశీర్వదించాడు. నువ్వు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను మానసికంగా బాధ పెట్టిన వారి కొరకు నువ్వు క్షమించి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఏమి మేలు చూడగలమంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే పూర్వస్థితి కంటే కలిగిన దానికంటే రెండింతలుగా అతన్ని ఆశీర్వదించడం చూస్తాం. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా మనం చూడగలిగినటువంటి మేలు అది. అలాగే యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 16వ వచనం, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అనే మాట రాయబడింది. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా మనకు స్వస్థత వచ్చిందని, అక్కడ ఆ మేలు ఉందని ఆ పత్రికలో మనం చూస్తాం. ఈ యోబు ప్రార్థించడం ద్వారా దేవుడు తన ఇంటి చుట్టూ కూడా కంచె వేసినట్లుగా మనము చూడగలము. అపవాదే చెప్పాడు, నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచె వేసితివి కదా. మొదటి అధ్యాయము 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుడి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. తన ప్రార్థన జీవితము, తన విశ్వాస జీవితము ఎంత ఆశీర్వాదకరంగా చేసిందో. తన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అతనికి తన ఇంటి చుట్టూ కంచె వేశాడు. తన జీవితం చుట్టూ, తన ఇంటి కలిగిన దాని అంతటి చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా మనం ఇక్కడ చూడగలము. ప్రార్థన నీ జీవితానికి కంచె లాంటిది. ప్రార్థన నీ జీవితానికి, నీ కలిగిన దాని అంతటికి ఒక ప్రాకారపు గోడ లాంటిది. ఈరోజు ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని
దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మూడోది మనం గమనించినట్లయితే యోబు యొక్క పరిశుద్ధ జీవితం. ఇవన్నీ కూడా మనము యోబు యొక్క ఆత్మీయ జీవితంలో చూస్తున్నాము. యోబు యొక్క ఆత్మీయ జీవితం అనే అంశంలో యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క ప్రార్థన, యోబు యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూడగలుగుతున్నాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు యొక్క పరిశుద్ధ జీవితం చూడండి. యోబు ఎంతో పరిశుద్ధంగా జీవించాడు, ఎంతో యథార్థంగా జీవించాడు, ఎంతో పవిత్రంగా జీవించాడు. ఎంత పవిత్రంగా జీవించాడంటే తన మనస్సాక్షి తన మీద నేరారోపణ మోపనంతగా జీవించాడు. తన హృదయం తన మీద దోషారోపణ చేయకుండా, ఏ విషయాల్లో దోషారోపణ చేసినా, ఏ విషయాల్లో నేరారోపణ మోపినా వాటన్నిటిలో సరిదిద్దుకుంటూ తాను చక్కగా జీవించినట్లుగా, పరిశుద్ధంగా జీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే 6వ అధ్యాయము 24వ వచనంలో, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌననై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. చూడండి, మీరు చెప్పిన ఏదైనా తప్పిపోయిన విషయం చెబితే నేను సరిదిద్దుకుంటాను చెప్పండి అన్నట్టుగా యోబు మాట్లాడాడు. చూడండి ఎంత తగ్గింపు మనసు ఉందో. ఈరోజు ఒక మాట అంటేనే నువ్వు పడలేకపోతున్నావు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే ఉరికి పడుతున్నావు. ఈరోజు అయ్యగారు వాక్యం చెబుతుంటే, పాస్ గారు వాక్యం చెబుతుంటే, అయ్యగారు నా గురించి వాక్యం చెప్పాడని మందిరం రాకుండా అలుగుతున్నాం. ఎంత విచారకరం. నీ మేలు కోరే కదా ఆ మాట చెప్పింది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకు మాట్లాడువారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడని దేవుడు చెప్పాడు. మాట్లాడేది దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో తీసుకుంటే ఆ మాటలు ఎంత ధన్యత, ఎంత మేలు జరిగిద్ది. చూడండి, అలాంటి మనసు యోబు మాత్రమే కాదు, యేసుప్రభు వారు కూడా అలాంటి మనసు కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 23వ వచనం, అందుకు యేసు, నేను కాని మాట ఆడిని ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిని ఎడల నన్నేలా కొట్టుచున్నావని. నేను కాని మాట ఏదైనా ఆడి ఉంటే నాతో చెప్పండి అని యేసుప్రభు వారు అన్నారు. ఆ కాని మాట ఏదో చెప్పండి. ఆ మనసు నీకుందా? సరిదిద్దుకునే మనసు. యోబు యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళు. 31వ అధ్యాయము 1వ వచనం, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమే మగును. నా కనులతో నేను పాపము చేయకుండానట్లు నేను నా కన్నులు త్రిప్పివేసుకుని విన్నానని భక్తుడు మాట్లాడుతున్నాడు. తన కన్నులతో కూడా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు చూడండి, సెల్ ఫోన్లో ఎన్ని అపవిత్రమైనవి వస్తున్నాయో చూస్తున్నావా? అలాగా మైండ్లో పెట్టుకుంటున్నావా, హృదయంలో పెట్టుకుంటున్నావా? డిలీట్ చేయాలి వాటిని. చూడండి, యోబు ఎంత పరిశుద్ధంగా జీవించాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే కన్యకుని ఎలాగో చూచుదును. ఒకసారి చూడటం తప్పు కాదు, రెండోసారి చూస్తున్నామంటే ఒకసారి ఆలోచించాలి. నేను పాపము చేసిన ఎడల పరమునున్నటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాను, అందుకని నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. అలాగూ చేసినట్ల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుడు ఇలా బ్రతకాలని దేవుడు చెప్పాడు. అలా బ్రతకపోతే నేను దేవుని దుఃఖపెట్టిన వాడిని అవుతాను. రెండోది, పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాను పాపానికి చోటు ఇవ్వడం ద్వారా. కాబట్టి నేను ఎన్నడూ పాపానికి చోటు ఇవ్వలేదు, కనులకు చోటు ఇవ్వలేదు, నోటికి కూడా చోటు ఇవ్వలేదు అని అంటాడు అక్కడ 31వ అధ్యాయము 30వ వచనంలో, నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. కన్నులకు కానీ నోటికి కానీ తాను చోటు ఇవ్వలేదు. ప్రియమైన వల్ల ఎంత పరిశుద్ధంగా జీవించాడో, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాడు కాబట్టే ధైర్యంగా నేను నా దేవుడిని ఎదుర్కోగలను, సమృద్ధిగా నేను పరలోకానికి ప్రవేశించగలను అని తాను చెప్పగలుగుతున్నాడు. రాజమార్గంలో వెళ్తున్నా, నేను రాజు వలె నేను ఆయన కలుసుకుంటానని చెప్తున్నాడు. పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉంటేనే ఆ మాట మనం చెప్పగలం, ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి యోబు యొక్క పరిశుద్ధ జీవితం మనము గమనించగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. 27వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాము. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అతని యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం గమనిస్తున్నాం. ఇంకోటి 29వ అధ్యాయము 14వ వచనంలో, నీతిని వస్త్రముగా ధరించి ఉన్నానని అక్కడ యోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. కాబట్టి యోబు యొక్క పరిశుద్ధతను నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా యోబులాగా ధైర్యంగా ప్రభుని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది ప్రియమైన వాళ్ళ. నీతిమంతుల పట్టిలో యోబు యొక్క పేరు కూడా ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే
రక్షించుకొందురు, ఇదే యెహోవా వాక్కు. నీతిమంతుల పట్టిలో, నీతిమంతుల జాబితాలో నోహు పేరుంది, దానియేలు పేరుంది, యోబును కూడా అక్కడ దేవుడు ప్రస్తావించాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, యోబు యొక్క మనసు నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇది యోబు యొక్క పరిశుద్ధ జీవితం. అలాగే యోబు యొక్క సహనమును మనం చూద్దాము. దేవుని విషయంలో సహనం ఉంది, భక్తి విషయంలో సహనం ఉంది. భక్తిని జారగొట్టుకోలేదు. పరిస్థితులు ప్రతికూలంగా మారిన భక్తిని జారగొట్టుకోలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని మీద అలగలేదు. దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగి జీవించాడు. అదే మనం ఏదైనా పరిస్థితులు తారుమారైతే సహనాన్ని కోల్పోతాం, దేవుని నిందిస్తాం, దేవుని మీద అలుగుతాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతాం, ప్రార్థన నిర్లక్ష్య పెడతాం. దేవుడు నా జీవితంలో ఏ మేలు చేశాడని నేను ప్రార్థన చేశాను, ఏ మేలు చేశాడని నేను మందిరానికి వెళ్ళాను అని ప్రియమైన దేవుని మీద అలిగి మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రియమైన సహోదరు సహోదరి, యోబుని గురించి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నిజంగానే యోబు సహించాడు కాబట్టి ధన్యుడయ్యాడు. ఈరోజు నువ్వు సహిస్తున్నావా? ప్రియమైన సహోదరు, ప్రభు యొక్క మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. యోబు రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. కాబట్టి నీ జీవితంలో నువ్వు సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు ద్వారా నీ జీవితాల్లో నువ్వు సంపాదించుకుంటావు, దక్కించుకుంటావు. ఓర్పు ద్వారా మీరు మీ ప్రాణములు దక్కించుకుందిరని యేసుప్రభు ఒక చోట చెప్పారు. కాబట్టి యోబు వలె నువ్వు కూడా సహనం కలిగి ఉంటే యోబు ధన్యుడైనట్టుగా, రెండొందలుగా ఆశీర్వదించబడినట్లుగా నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. చివరికి ఈ విషయాలన్నీ కూడా యోబు యొక్క విశ్వాసము, ప్రార్థన, తన యొక్క పరిశుద్ధ జీవితము, తన యొక్క సహనము ఒక మంచి సాక్ష్యాన్ని తయారు చేసినాయి. యోబు యొక్క సాక్ష్య జీవితాన్ని చూస్తే దేవుడిచ్చాడు ఒక సాక్ష్యము. ఏమిటంటే, అపవాదితో అన్నాడు, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అపవాది ఎదుటే యోబుని గురించి, తన సాక్ష్య జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఇంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. రెండవది, మనుషులు ఇచ్చిన సాక్ష్యం కూడా చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇతరులు యోబుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. నువ్వు గనక ఇలాంటి పరిశుద్ధ జీవితము, విశ్వాస జీవితాన్ని, ఈ ఆత్మీయ జీవితం, యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే అదే ఒక మంచి సాక్ష్యాన్ని తయారు చేస్తుంది. మన మాట కంటే మన జీవితం బలంగా వినిపించబడింది. కాబట్టి యోబు యొక్క జీవితము ఎంతో బలముగా వినిపించబడింది. ఆశీర్వదించబడిన యోబు రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చివరగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. రెండింతలుగా ఆశీర్వదించాడు. మొదటి ఆశీర్వాదం చూస్తే, దేవుడు మొదట ఆశీర్వదించిన యోబు విషయంలో చూస్తే తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉన్నాడని ఉంది. మొదటి ఆశీర్వాదంలోనే అంత గొప్పవాడిగా ఉంటే రెండింతలుగా ఆశీర్వదిస్తే ఇంక ఎన్ని దిక్కులుగా ఆశీర్వాదకరంగా మారాడో ఒకసారి ఆలోచించండి. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా అనేకులుగా ఆశీర్వాదకరంగా చేయగలడు. యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలని ఈ సందేశాన్ని దేవునికి అందిస్తున్నాడు. యోబు వలె విశ్వాసము కలిగి, ప్రార్థన జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, సహనం కలిగి నువ్వు ఉండు. దేవుడు నిన్ను కూడా యోబు కంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.